చాలా దారుణమైన సంఘటన. నిజంగా ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత నాకే భయమేస్తుందన్నమాట. అంటే ఏంటి సమాజం ఎలా తయారవుతుందని చెప్పి. ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ వీడియో గురించి మీరు విన్న తర్వాత కూడా 100% మీకు భయమేస్తది. అంత దారుణమైన అంత దారుణంగా తయారవుతున్నారన్నమాట. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయాలు పూర్తిగా తెలుసుకున్న వీడియోలో మీకు క్లారిటీ వచ్చేస్తది. సో ఏం జరిగిందంటే ఒక కుటుంబం సాదాసీదాగా ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలోని సాయిలు అదేవిధంగా యాదమ్మ అనే ఇద్దరు దంపతులకి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు మాట. సో వీళ్ళ కుటుంబం ఎంత సహజంగా ఉందంటే చాలా చక్కగా చూసిన వాళ్ళందరూ కూడా వెళ్ళని షెడ్యూల్ ఆస్తి కూడా ఉంది. ఒక 8 ఎకరాల దాకా ఉంది. చక్కగా పంట పండించుకొని హ్యాపీగా బతుకుతా ఉన్నారు. వీళ్ళ గురించి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంచిగా మాట్లాడుకుంటారు. ఏంటంటే ఎవరైతే సాయిలు ఉన్నారో, యాదమ్మ ఉన్నదో వీళ్ళిద్దరు దంపతులు కూడా కష్టపడి ఈ పొలం ఏదైతే ఉందో అంతా కూడా సంపాదించారు పాపం. వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు బాగుంటదని చెప్పేసి మంచిగా మాట్లాడుకుంటున్నారన్నమాట. సో ఇటువంటి క్రమంలోనే సాయిలు, యాదమ్మ ఇద్దరు కూడాను ఎవరైతే వీళ్ళు ముగ్గురు కూతుర్లు అదేవిధంగా కొడుకు ఉన్నారు కదా! వీళ్ళు నలుగురికి కూడాను పెళ్లి చేశారు. ఎవరికాళ్ళకి చక్కగా కట్న కానుకలు ఇచ్చేసి ముగ్గురు కూతుర్లకు కూడా పెళ్లి చేశారు. మిగతా ఈ కొడుకైతే ఎవరున్నారో ఇతనికి కూడా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇంక ఆస్తి అంతా ఇతనికే ఉంటది కదా! 8 ఎకరాల ఆస్తి ఇక్కడే ఉందన్నమాట. 8 ఎకరాల ఆస్తి ఇతనికే ఉండిపోయింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే యాదమ్మ అదేవిధంగా సాయిలు కొడుకు పేరు యాదయ్య మాట. యాదయ్యకి 8 ఎకరాలు వచ్చింది. ఎందుకంటే ముగ్గురు కూతుర్లు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మిగిలిన ఆస్తి అంతా కూడా ఇతందే. సో ఇక్కడ యాదయ్య అదేవిధంగా సుజాత అని చెప్పేసి ఇద్దరు కూడాను భార్యాభర్తలు. అదే కొడుకు కోళ్ళ మాట. ఈ కొడుకు కోళ్ళకి ఒక కూతురు పుట్టింది. కూతురు పుడితే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక ఏడాది అలాగా వయసు వచ్చేటప్పటికి కూతురికి ఎవరైతే యాదయ్య ఉన్నాడో అంటే ఈ సాయిలు కొడుకు మాట. యాదయ్యకి ఆరోగ్యం బాగోక పాపం చనిపోయాడు. ఇంకా కోడలు, మనవరాలే ఉన్నారన్నమాట. ఇంకెవరు లేరు. సో ఇప్పుడు ఇటువంటి క్రమంలోనే ఈ ఆస్తి మీద మొత్తం బంధువులందరికీ కన్ను పడిందన్నమాట. ఈ కన్ను పడడంతోటి ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. అంటే మనుషులు ఏ విధంగా తయారవుతున్నారనే సంఘటనలో మీకు తెలియపరుస్తారన్నమాట. అసలు ఎందుకు ఆ విధంగా జరిగిందనేది మీకు వీడియో చూస్తా ఉంటుంటే ఆ ట్విస్ట్‌లేంటో మీకు తెలిసిపోద్ది. సో ఎప్పుడైతే ఈ యాదయ్య చనిపోయాడో ఈ సాయిలు అదేవిధంగా యాదమ్మ అదేవిధంగా యాదమ్మ కూతుర్లు వీళ్ళందరూ కూడాను ఈ మనవరాలు అదేవిధంగా కోళ్ళ మీద కక్ష పెంచుకున్నారన్నమాట. మొత్తం ఆస్తి అంతా కూడా వాళ్ళకెళ్ళిపోతుంది. మాకు దక్కదు అని చెప్పేసి వాళ్ళు కుమిలిపోతా ఉన్నారు. సో ఇటువంటి క్రమంలోనే ఈ సాయిలు అదేవిధంగా యాదమ్మకి ఆరోగ్యం బాగోపోతే దగ్గర దగ్గర 30-40 లక్షల దాకా మేము ఖర్చు పెట్టామని చెప్పేసి ముగ్గురు కూతుర్లు కూడాను వీళ్ళ మీద తిరగబడ్డం మొదలెట్టారు. అదేవిధంగా కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టులో కేసు వేస్తే సరే అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. ముగ్గురు ఆడపడుచులకు కూడాను తలకు 5 లక్షలు ఇచ్చని చెప్పేసి కేసు తీర్పు ఇవ్వడంతోటి ఎవరైతే ఈ సుజాత ఉందో కోడలు, ఈ సుజాత పాప ముగ్గురు ఆడపడుచులకు కూడాను 5 లక్షల చొప్పున ఇచ్చేసింది. అక్కడితో ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తి అంతా కూడా తన వంశం చేసుకుంది. రీసెంట్‌లీగా ఆస్తి అంతా కూడా తన కూతురు మీద రిజిస్ట్రేషన్ చేయించింది. మొత్తం అంతా కూడాను కూతురు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోయిందో ఈ చుట్టాలు ఎవరైతే బంధువులు ఈ కూతుళ్ళు అందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడాను విపరీతంగా స్వార్థం పెరిగిపోయింది. మా ఆస్తి అంతా వెళ్ళిపోయింది వాళ్ళకి. మాకు ఇంకేం లేదు మొత్తం పట్టుకుపోయిందని స్వార్థం పెరిగిపోయింది. ఏదో విధంగా వాళ్ళని అంతం చేయాలని చెప్పేసి పక్కా ప్లానింగ్‌లు వేశారన్నమాట. ఇదంతా జరిగింది ఎక్కడంటే తెలంగాణలో నల్గొండ జిల్లాలో జరిగింది. పాపం తెలంగాణలో ఇప్పుడు మొత్తం అంతా ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. మనుషులు ఈ విధంగా తయారవుతున్నారంటే ఆస్తి కోసం. ఎంత దారుణమా! కడుపుకు పుట్టిన పిల్లల్ని చంపేస్తున్నారని చెప్పేసి మొత్తం అంతా చర్చనీయాంశం అవుతుందన్నమాట. సో ఏ విధంగా ప్లానింగ్ ఏసారంటే ఎప్పుడులాగే పాపం సుజాత వాళ్ళ కూతురు ఇద్దరు కూడాను ఏదైతే పామాయిల్ వాళ్ళ పొలంలో పామాయిల్ వేసుకున్నారో పామాయిల్ పనుల కోసం అయితే పొద్దున్న వెళ్ళారంట. వెళ్తే ఆల్రెడీ దుండగులతోటి మాట్లాడిన ఈ బంధువులందరూ కూడాను వాళ్ళని అంతం చేయాలని చెప్పేసి వాళ్ళకి డబ్బులిచ్చి వాళ్ళు పంపించినట్లున్నారు. అది అదును కాసి వేచి చూస్తున్నటువంటి దుండగుల కంట్లలో పడిపోయారు పాపం వీళ్ళు. ఎప్పుడైతే వీళ్ళకి ఎదురయ్యారో వాళ్ళ దగ్గర కారం ఏదైతే ఉందో కారం కళ్ళలో చల్లారన్నమాట. ఎందుకంటే తిరిగి దాడి చేయకుండా రెడీగా ఉంచుకున్నటువంటి ఏదైతే కారం ఉందో కారం పాపం కళ్ళలో చల్లారంట. కళ్ళలో చల్లేటప్పటికి ఇంకా వాళ్ళకి ఏం కనిపించలేదు. వీళ్ళు ఒకేసారి దాడి చేసేసారు. పాపం కారం జల్లేటప్పటికి వీళ్ళకి ఏం కనిపించిపోయేటప్పటికి ఈ దుండగులు వాళ్ళ మీద విచక్షణారహితంగా కత్తితో పొడిచేసి అక్కడికక్కడే పాపం పొలంలోనే చంపేశారు పాపం. ఇద్దరు తల్లి కూతుర్లు విలవిల్లాడుతూ పాపం అక్కడే కొట్టుమిట్టాడి చనిపోయారు. సో ఇది చూసిన స్థానికులందరూ కూడా పరుగున వచ్చి పోలీసులకైతే
ఇన్ఫర్మేషన్ చేశారు. ఎందుకంటే ఈ దుండగులు ఈ స్థానికుల కళ్ళలో కూడా పడ్డారంట. వాళ్ళు పారిపోతుంటే స్థానికులందరూ చూసారంట. హుటాహుటిన వచ్చి చూసేసరికి అప్పటికే చనిపోయారు తల్లి కూతుర్లు. ఏమన్నా పోలీసులకి ఇన్ఫార్మ్ చేసేటప్పటికి పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. డాగ్ స్క్వాడ్ కూడా తీసుకొచ్చి అక్కడ ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలు మొత్తం క్లూపీలు అవుతున్నారన్నమాట. ఇది అంతటికి కారణం ఈ ఆస్తి తగాదాలని చెప్పేసి తెలుస్తోందన్నమాట. ఈ యాదయ్య అదేవిధంగా తన భార్య కూతురు ఉన్నారు కదా, వీళ్ళ ఆస్తి ఏదో విధంగా మేము దెబ్బేవాలని చెప్పేసి యాదయ్య చనిపోయిన తర్వాత మొత్తం అంతా ఆస్తి అంతా మాకే వచ్చారని చెప్పేసి కుట్ర పడ్డారని చెప్పి తెలుస్తోందన్నమాట. సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో పరిస్థితులు ఇదే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడాను ఆస్తికే ఎక్కువ విలువిస్తున్నారు గానీ, మనుషులకు విలువ ఇవ్వట్ల. ప్రాణాలకు విలువ ఇవ్వట్లేదు. ఎందుకంటే సొంత అన్నదమ్ముడైనా, సొంత కొడుకైనా, సొంత తండ్రైనా వాళ్ళని చంపేసి ఏదో విధంగా ఆస్తిని కైవసం చేసుకోవాలనుకుంటున్నారు గానీ, మనుషులు కావాలి మాకు, బంధుత్వాలు కావాలని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు. ఆ విధంగా సమాజం తయారైందన్నమాట. డబ్బు మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు గానీ, మనిషికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్ల. చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడినాయన్నమాట. సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ప్రజలందరికీ నేను హెచ్చరిస్తుంది ఏంటంటే, తగు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా గానీ, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా గానీ, ఇటువంటి ఆస్తి విషయాలు వచ్చేటప్పటికి మీరు తగు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా ఒక కంటికి కనిపెట్టండి. ఎందుకంటే ఎవరు ఏ విధంగా మీ మీద అటాక్ చేస్తారో కూడా తెలీదు. సో ప్రధానంగా చేయడానికి అదే కారణం. సో ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, చాలా మంది ఆస్తి కోసం ఈ విధంగా అయితే ప్లానింగ్‌లు చేస్తా ఉన్నారు కదా! సుప్రీం కోర్ట్ రీసెంట్‌లీగా ఒక తీర్పిచ్చిందన్నమాట. ఎవరైతే కన్న తల్లిదండ్రుల్ని లేదా కొడుకుల్ని చంపేసి ఆ ఆస్తి అంతా కూడా మనం కైవసం చేసుకుందాం అని చెప్పేసి ఎవరైతే ఇలాగ చూస్తా ఉన్నారో వాళ్ళందరికి కూడా భారీ హెచ్చరిక చేసింది. ఎవరైతే బంధువులు చంపేసి వాళ్ళందరూ ఎవరైతే బంధువులను చంపేసి వాళ్ళు కైవసం చేసుకుందాం ఆస్తి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కదా! అటువంటి ఆస్తి ఎప్పటికి కూడా చెల్లదు. ఆస్తి వాళ్ళకి వెళ్ళదు అని చెప్పేసి ఈ తీర్పు ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇటువంటి తీర్పు మొత్తం దేశం అంతా కూడా సంచలన వ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. నాకు తెలిసిన మట్టుకైతే ఈ తీర్పు వీళ్ళు చదవలేదేమో. ఇప్పుడు వీళ్ళు చంపేశారు కదా! ఈ ఆస్తి అంతా కూడా వాళ్ళకి వస్తదనుకుంటున్నారేమో. దీంట్లో చిల్లి గవ్వ కూడా రాదు. సో నేను చెప్పేది ప్రధానంగా అదే. ప్రతి ఒక్కరు కూడాను దయచేసి గమనించాలి. ఎవరైనా ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఉంటే గనక ఈ తప్పుడు ఆలోచన నుంచి బయటికి రండి. లేని పక్షంలోని నాకు తెలిసిన మట్టుకైతే ఒక్క చిల్లు గవ్వ కూడా మీకు రాదు. మీరు న్యాయపరంగా ఎళ్ళండి. న్యాయపరంగా ఎళ్ళడం వల్ల కనీసం కొంచెంలో కొంచెమైనా కనీసం 1% అయినా మీకు దయ కలిగి ఎవరైతే ఆస్తిపరులు ఉన్నారో వాళ్ళకి దయ కలిగి ఎంతో కొంత మీకు ఇస్తారు అంతేగాని, ఇటువంటి తప్పుడు పనులు చేయడం వల్ల ఆస్తి వాళ్ళకి దొరకదు. అదేవిధంగా వీళ్ళకి దొరకదు. ఈ ఆస్తి అంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటదన్నమాట. సో అటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన పరిస్థితి ఇది. ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరు కూడాను ఈ విధంగా తయారవుతా ఉన్నారు. ఆస్తి కోసం దేనికైనా దిగుతూ ఉన్నారన్నమాట. వాళ్ళు చంపేస్తే ఆస్తి మనం అనుభవించొచ్చు అనుకుంటా ఉన్నారు. కానీ దీని వెనకాల చట్టాలున్నాయి. ఎంక్వైరీ చేస్తారు. పోలీసులంతా ఎంక్వైరీ చేసి ఎవరు తప్పో చూసి ఇదంతా కూడా చూసిన తర్వాత మిమ్మల్ని జైలుకి పంపిస్తారు. తర్వాత ఆస్తి మీకు దక్కదు అనే విషయాలు ఎవరు గమనించలేకపోతున్నారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. ఇటువంటి దారుణాలు ఆపుదామని కోరుకుంటున్నాను. అదేవిధంగా దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే 10 మందికి తెలిసేలా ఉండాలన్నమాట. అంటే ఏదైతే చట్టాలున్నాయో చంపేసిన తర్వాత ఆస్తి పొందుదామని చెప్పేసి చాలా మంది ప్లాన్‌లేస్తున్నారు కదా! ఆ చట్టాల గురించి కొంతమందికి తెలిసేలా ఉండాలి. ఆ చట్టాల గురించి మీరు కామెంట్ చేయండి. 10 మందికి తెలియాలన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత, ఈ కామెంట్ చదివిన తర్వాత 10 మంది వాళ్ళ యొక్క తప్పుడు ఆలోచనలు మానుకొని సరైన మార్గంలో ఎళ్ళాలన్నమాట. అంతేగాని మీరు తప్పుడుగా కామెంట్ చేస్తే గనక ఈ వీడియో అనేది రాంగ్ మెసేజ్ ఎళ్ళిపోతా ఉంటది. తప్పుడు నిర్ణయాలు మళ్ళీ తీసుకుంటారు చాలామంది మాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక సమాజం మీద శ్రద్ధ ఉన్న పౌరులాగైతే ప్రతి వ్యక్తి బాధ్యత నాదిగా తీసుకొని ప్రతి అందరిని కూడా అలర్ట్ చేస్తా ఉన్నాను ఈ వీడియోకైతే. ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. మీకు తెలియని కొన్ని ఇన్ఫర్మేషన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకొచ్చి మీకు చెప్తా ఉంటాను. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.